పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ గా మరోసారి దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈసారి పాక్ ఆర్మీ కాన్వాయ్ ను టార్గెట్ చేస్తూ పేలుడు జరిపింది. ఈ దాడిలో ఎంతమంది పాక్ జవాన్లు మరణించారన్న దానిపై భిన్న ప్రకటనలు రిలీజ్ చేశాయి పాక్ ఆర్మీ. ఈ దాడిలో 7 పాక్ జవాన్లు మృతి చెందగా 21 మంది సైనికులకు గాయాలయ్యాయని పాక్ ఆర్మీ ప్రకటించింది. అయితే 90 మంది పాక్ జవాన్లను మట్టుపెట్టినట్లు ప్రకటించింది బిఎల్ఏ. మృతుల సంఖ్య విషయంలో ఏది నిజమన్నది క్లారిటీ లేదు. కానీ దాడి జరిగింది మాత్రం వాస్తవం. క్వెట్టా నుంచి తఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్ ను టార్గెట్ చేసుకుని దాడులు జరిపారు బిఎల్ఏ రెబెల్స్. మొదట పేలుడు జరిపిన తర్వాత కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో పాక్ జవాన్లకే తీవ్ర నష్టం జరిగిందని అర్థమవుతోంది. ఇప్పటికే రైలు హైజాక్ విషయమే ఓ కొలిక్కి రాలేదు. అంతలోనే పాక్ ఆర్మీకి ఘటన భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. బలూచిస్తాన్ నుంచి పాక్ చైనాను తరిమికొట్టే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బిఎల్ఏ చెబుతోంది. గత కొన్ని నెలలుగా పాక్ ఆర్మీ చైనా కాంట్రాక్టర్లు సిబ్బందిని టార్గెట్ చేస్తూ వరుస దాడులు జరుపుతోంది.